ఎకరాలు బంగారం అయితే అబ్బో చాలా దాచిపెట్టేవాళ్ళు ఉన్నారు. ఇదంతా కట్నం కింద ఇచ్చేద్దాం, ఎవడో ఒక మహారాజు చేతిలో పెట్టేద్దాం, వీలైతే ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా పెట్టేద్దాం అనుకునేవాళ్ళేదండి. మరి మీ కూతురికి ఒక యజమానిని తీసుకురావాలనుకుంటున్నారా, ఒక మంచి లైఫ్ పార్ట్నర్ని తీసుకురావాలనుకుంటున్నారా? యజమాని కావాలని ఎవడు కోరుకోడండి. ఎందుకంటే రేపు వాడు వచ్చి గట్టిగా పెత్తనం చేసి సతాయిస్తే మనమే బాధపడాలి కాబట్టి. సో స్కిల్స్ నేర్పండి. ఈ పెట్టుబడి ఏదైతే ఉందో కట్నం రూపంలో పెట్టాలనుకున్న దాంట్లో సగమో పావో పెట్టి మంచి స్కిల్స్ నేర్పితే తను 50,000 1,00,000 సంపాదించుకుంటే మంచి గౌరవం ఉంటుందండి. అత్తింట్లోనే కాదు పుట్టింట్లో కూడా మంచి గౌరవం ఉంటుంది. పుట్టింట్లో వాళ్ళకి ముఖ్యంగా మంచి ప్రశాంతత ఉంటుంది అంటాను. కానీ చాలామంది స్టీరియో టైపులో ఆలోచించి ఇంకాస్త 4 లక్షలు పోకేద్దాం, లేకపోతే 4 ఎకరాలు పోగేద్దాం, లేకపోతే మంచి సంబంధం, రాజు లాంటి సంబంధం చూసి చేసేసి ఆ రాజు దగ్గర కూతుర్ని బానిసగా పంపిద్దామని ఆలోచిస్తున్నారు. ఏది కరెక్టో కామెంట్లో చెప్పండి.